హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అండి. ఇక్కడ నేనైతే పొద్దున్నే అయితే ఇలా ముగ్గు అయితే వేసేసాను. ఇది 4కి అలా అయితే వేసేసానులేండి ముగ్గు. మా వారికి ఈ వారము మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడే పూజ అయితే చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా మా వారిని పంపించేశాక నేనైతే మళ్ళీ పనుకునేసి 6కి అలా అయితే లేచాను. లేచి ఇంకా బయట ఒకసారి వచ్చి చూస్తున్నాను. కుక్కర్లో రైస్ అయితే కడిగి పెట్టేశానులేండి. పెట్టేసి ఇంకా బయటైతే వచ్చి చెట్లనైతే ఒకసారి చూసుకుంటూ ఉన్నాను. ఈ ఉండే చెట్లనే పొద్దున్న లేసి ఒకసారి అట్లా వచ్చి పచ్చగా చూసుకుంటే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా అలా పోయి వచ్చానా, ఇంకా రైస్ కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇంక ఇదైతే చల్లారబెట్టేస్తున్నాను. రైస్ అయితే ఈరోజు లెమన్ రైస్ అయితే చేయిచ్చేస్తున్నాను పిల్లలకైతే. చాలా రోజులు అయిపోయిందిలేండి లెమన్ రైస్ చేసి ఇంట్లో అయితే. అందుకే ఇంకంతలో కొంచెం లేట్గా కూడా లేచాను. ఈరోజు ఏమీ కూడా చేయబుద్ధి అవ్వలేదు. నాకైతే కొంచెం బద్ధకంగానే ఉనింది. ఇంకా అందుకే సింపుల్గా అయిపోయే రైస్ అయితే చేస్తున్నాను. మార్నింగే మా వారికి చెప్పాను, ఈరోజు ఏం తోచలేదు, నాకు ఏం చేయాలనిపించలేదు అంటే ఏదో ఒకటి సింపుల్గా పెరుగన్నము లెమన్ రైస్ కలిపిచ్చే అన్నారు. ఇంక అందుకనే లెమన్ రైస్ అయితే చేయిచ్చేస్తున్నాను. టిఫిన్కి అయితే నైట్ది అన్నం అయితే ఉండిపోయింది ఎక్కువగానే. ఇంకా అదైతే తిరగబాతి పెట్టి పెరుగన్నం అయితే కలిపిచ్చేసాను. డింపుల్కి అయితే వేయించేసాను. తనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు. ఇంక ఈ లోపల నేనైతే రైస్ చల్లారబెట్టి పులుసు అన్నం అయితే తిరగబాత అయితే పెట్టేస్తున్నాను లెమన్ రైస్కి. నా దగ్గర ఆల్రెడీ నిమ్మ పులుసు అయితే అమ్మ అయితే పిండి ఉడకబెట్టి అయితే పంపించింది. అదైతే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని ఉంటాను. ఎప్పుడైనా లెమన్ రైస్ చేయాలంటే త్వరగా అయిపోతుందండి నిమ్మ పులుసు రెడీగా ఉండడం వల్ల అయితే. ఇంక ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే తరిగి పెట్టుకుంటున్నాను. తిరగబాత మామూలుగా అందరూ చేసినట్లేలేండి, మరి అన్నీ యాడ్ చూపించేది. చాలాసార్లు కూడా నేను చూపించేశాను నా వ్లాగ్స్లలో కానీ షార్ట్లలో కానీ ఎక్కువగా అయితే చూపించాను. అందుకే నేను ఎలా తిరగబాత పెట్టాను నేనైతే ఏం చూపించలేదు. ఇంకా చల్లారిపోయిందా నిమ్మ పులుసు కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా మామూలు పోపు అయితే వేసేసి ఇంకా రైస్లోకి అయితే వేసేస్తున్నాను. లెమన్ రైస్లోకి ముఖ్యంగా ఇంగువ మటుకు వేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంక ఇలా అదైతే పోపు పెట్టేసి ఇంకా తగినంత పులుసు అయితే రైస్లోకి అయితే వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఉప్పు నిమ్మ పులుసుని అయితే ఉడకబెట్టి చల్లారబెట్టి ఇలా గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అమ్మ అయితే ఆల్రెడీ ఉడకబెట్టి పంపించేసింది కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని ఉన్నా. చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు బయట పెట్టేస్తే కొంచెము కూలింగ్ తగ్గి ఉంటుంది పులుసు అయితే. ఇందులోకి తగినంత నిమ్మ పులుసు వేశాను. సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం చల్లుతాను, లేకపోతే అవసరం లేదు. నిమ్మ పులుసులో ఉండే ఉప్పే సరిపోతే ఇంక అట్లే అయితే కలిపేస్తాను. ఇక్కడైతే కలిపి పెట్టేశాను లెమన్ రైస్ అయితే. ఇంకా నేను ఫస్ట్ డింపుల్కి అయితే వేయించేవాలి. డింపుల్కి టైం అయిపోతుంది, 8 అయిపోయింది టైం అయితే. ఇంకా తనకైతే లంచ్ బాక్స్లోకి వేయించేస్తున్నాను. అలానే ఈరోజు మ్యాంగో కావాలని చెప్పాడు స్నాక్స్కి అయితే. ఇంక అదైతే నేను రైస్ వేసే లోపల ఎట్లా అంటే అట్లా కట్ చేసి పెట్టేశాడు డింపుల్ అయితే క్యారీకి ఇచ్చే లోపల. ఇంకా దాన్ని నేను ఇంకా ఇలా తోలైతే తీసేసి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి బాక్స్లోకి అయితే వేయించేసాను. కొంచెం మజ్జిగ ఏమన్నా తొలిచిచ్చేదా అన్నాను బాటిల్లోకి అయితే. ఇంకొద్దులే మమ్మీ, మార్నింగ్ ఇప్పుడు తినేసాను కదా పెరుగన్నము, ఇంకా మధ్యాహ్నానికి ఏం అవసరం లేదు అని చెప్పేశాడు. ఇంకా మ్యాంగో ఒకటి వేయించేలే చాలు అని చెప్పాడు. ఇంకా అదైతే బేనిషా పండునింది, అదైతే కట్ చేసి వేయించేసాను స్నాక్స్కి అయితే. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టిచ్చేస్తున్నాను. లస్తాకైతే ఇంకా టైం ఉంది, తను ఇంకా రెడీ కూడా అవ్వలేదు. తనైతే 9:20 అలా అయితే బయట
బయలుదేరుతుంది. తనకైతే ఏం పెద్ద టెన్షన్ లేదు. డింపుల్‌కే కొంచెం త్వరగా వెళ్ళిపోతాడు. 8:20కి అంతా స్కూల్లో ఉండాలి. ఇంకా 8 అయిపోయిందని నేను కొంచెం ఫాస్ట్‌గా అయితే డింపుల్‌కైతే ఇచ్చేస్తున్నాను. ఇంక ఈరోజు స్నాక్స్కి అయితే మ్యాంగో పెట్టేశాను. ఇంకా తనకి ఫోర్కు స్పూను వాటర్ బాటిల్ పెట్టి ఇచ్చేసాను. తనని పంపించేశాక ఇంకా లస్తాకైతే లంచ్ బాక్స్కి అయితే వేయిస్తున్నాను. పిల్లలైతే ఇంట్లో ఉంటే కొంచెం తింటారు కానీ క్యారీకి ఇచ్చేటప్పుడు అయితే కొంచెంగా వేయి అసలు నేను ఇలా వేసి పెడతానా మళ్ళీ వాళ్ళు కొంచెం తీసి అయితే మళ్ళీ వేసేస్తారు. నేను వేసింది ఎక్కువ అనేసని మళ్ళీ కొంచెం తీసి మళ్ళీ గిన్నెలోకి అయితే వేసేస్తారు. లంచ్ బాక్స్ కంటే మటుకు చాలా తక్కువ వేసుకొని పోతారు పిల్లలైతే. ఇంట్లో ఉన్న కొంచెం ఓపికగా తింటారు కానీ లంచ్ బాక్స్లో మటుకు కొంచెంగా వేసివ్వు, నువ్వు అంత వేస్తే తినలేము, మాకు అంత టైం ఉండదు అనేస్తారు పిల్లలైతే. ఇంక ఇక్కడ వాళ్ళకై మిగిలిన లెమన్ రైస్ అయితే ఇంకా నేను బౌల్లోకి అయితే వేస్తున్నాను. నేను అందుకనే కొంచెంగానే కలిపాను. ఇంక వాళ్ళ నాన్న కూడా లేడు కదా, నాకు పిల్లలకే కదా అనేసని నేను లంచ్కి అయ్యేటట్లు కొంచెం కలిపి పెట్టుకుందాము అనుకున్నా. నాకు కూడా ఎక్కువ అయిపోయిందిలేండి ఈ లెమన్ రైస్ అయితే. ఇంక వాళ్ళు వద్దనేసారు. ఇంకా కొన్ని మ్యాంగో పీసెస్ అయితే మిగిలాయి డింపులు స్నాక్స్కి వేసిన తర్వాత అయితే. ఇక్కడ టీ ఉంటే మార్నింగు డింపుల్కని కూడా పెట్టింది లస్త అయితే. ఈరోజు మార్నింగు లస్తనే నేను పనుకుంటే టీ పెట్టుకొని వచ్చి ఇచ్చేసింది. తను సంగీతం ప్రాక్టీస్ చేసిందా, ఇంకప్పుడు వేడిగా తాగాలనిపించిందంట. అందుకు తనే పెట్టేసి నాకు 5:30కి అంతా టీ అయితే తెచ్చిచ్చింది. ఇంకా నేను తాగేశాను మార్నింగే. అందుకే నేను కూడా చూపిలేదు టీ పెట్టింది అయితే. ఇంకా డింపుల్ కోసం పెడితే తనైతే నాకు వద్దు పాలు తాగుతాను అని ఇంకా తాగేశాడంట. ఇంకా అది మిగిలితే ఇంకా వేస్ట్ అయిపోతుందని నేను మళ్ళీ రెండో ట్రిప్ అయితే తాగేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి లస్తాని పంపించేసానులేండి. పంపించేశాక నేను ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో అయితే మా వారు పూజ చేసేసి వెళ్ళిపోతారు కాబట్టి తులసమ్మ దగ్గర అయితే ఇంకా నేనైతే చేస్తున్నాను. లస్తానో డింపులో కూడా చేసేస్తారులేండి. కానీ ఈరోజు టైం లేదు, చెప్పాను కదా, కొంచెం నేను లేటుగా లేచిన దానికి పనులన్నీ కొంచెం ఆగిపోయాయి. మామూలుగా నేను కొంచెం త్వరగా లేచుంటే పిల్లల్నే రెడీ చేయించేసి హారతి ఇచ్చేయమని ఉంటా. ఇంట్లో పూజ చేసేసరికి వాళ్ళ నాన్న ఈ వారం పిల్లలైతే పూజ సరిగ్గానే చేయలేదు. మామూలుగా వాళ్ళ నాన్న లేకపోతే మటుకు పిల్లలే చేసేసి వెళ్ళిపోతారు పూజ అయితే. ఇంట్లో ఒకరు తులసమ్మ దగ్గర ఒకరు అయితే ఇలా ఇద్దరు వంతులు వేసుకొని పూజ అయితే చేస్తారు. 2 చోట్ల చేయాలంటే పిల్లలకు కూడా టైం సాలదులేండి. ఇద్దరు అలా అయితే వంతులు వేసుకొని ఒకరు బయట ఒకరు ఇంట్లో అన్నట్టు పూజ గదిలో ఇట్లా చేస్తారు వాళ్ళైతే. ఈరోజు ఇద్దరికి టైం అయితే చాలలేదు. లస్తాకైతే సంగీతంలో ఈ ఇయర్ 4th ఇయర్ కాబట్టి ఎగ్జామ్ ఉంది. అందుకు తనైతే సంగీతం ప్రాక్టీస్ చేసుకోవడమే టైం అయితే సరిపోతుంది. ఇంకా కాలేజీకి వెళ్ళడము ఇంకా తన చదువులు ఇది సరిపోతుంది తనకు. అందుకే వద్దులే, నేను ఈ వారం వరకు నేనే చేసుకుంటాను అని నేనైతే ఇంకా పని కూడా అయిపోయిందిలేండి. ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నా. సామాన్లు అయితే ఉన్నాయి, ఇంకా అవైతే నిదానంగా కూడా తోముకోవచ్చులే అని ఫస్ట్ పూజ చేసేసాను. మరి లేట్ అయిపోతుందని ఈ బట్టలన్నీ అయితే నేను నైట్ అయితే ఆరబెట్టాను. మొన్నంతా లైట్గా వాన పడతా ఉన్నిందా, అప్పుడైతే వేయలేదు. నిన్న వేసేసరికి ఫుల్లు బట్టలు అయితే ఎక్కువ అయిపోయాయి. అవి నైట్ ఆరబెట్టేశాను, ఆరలేదు. అవైతే మధ్యాహ్నంగా తీసి మడతేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి నిన్నటివైతే, అవి కాంచి పెట్టేద్దాము అని స్టవ్ పైన అయితే పెట్టేసి నేను కూడా అన్నం ఉనింది, పెరుగన్నమే పిల్లలకై మిగిలింది. అదైతే తినేసాను. తినేసి నిదానంగా సామాన్లు అయితే ఉన్నాయి, అవి తోమాలి. పచ్చనిపప్పు ఉంది, ఇదైతే వడచేద్దామని ఇదైతే నానబెడుతున్నాను. ఈరోజు మా మామ కూతురు కూడా వస్తానని చెప్పింది. సరే చేసి పెడదాము అనేసని పప్పు అయితే నానబెడుతున్నాను.
ఇంకా అక్క కరెక్ట్గా చెప్పలేదు వస్తానని. వస్తాను అని చెప్పుండది నిన్న ఫోన్ చేసి. నాకైతే టైం ఉంటే వస్తాను అని చెప్పింది. ఇంకా సరే ఎట్లయినా అవుతుందని పప్పు అయితే నానబెట్టాను. నానబెట్టేసి తినేసి సామాన్లు ఉంటే అవన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా పాలు కూడా కాగిపోయాయి. ఇంకా అవైతే పెట్టేసి ఇంకా అక్క అయితే ఫోన్ చేసింది. నేను వస్తున్నాను, నువ్వు రోడ్లోకి వచ్చేయని. ఇంకా అక్క వచ్చేస్తాననింది కదా అని ఇంకా నేను కూడా బయలుదేరి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గరలో అయితే గోరింటాకు ఇవన్నీ పొడులు అమ్ముతారండి. మెంతు పొడి, మందారమాకు పొడి ఇవన్నీ అయితే అమ్ముతారు. ఇంకా అవి తెచ్చుకుందామని అక్క నేను అయితే వెళ్తున్నాము. ఇది అక్కడ అమ్ముతూ ఉన్నారండి. గుమ్మడికాయ లేకపోతే బీరకాయ నాకు కరెక్ట్గా తెలియదు. అన్న చెప్పాడు, నేనే మర్చిపోయాను. ఇప్పుడు వాయిస్ ఇస్తా అంటే నాకు గుర్తు రాలేదు. ఇది ఎండబెట్టిందంట. ఇది స్నానం చేసేటప్పుడు మామూలుగా మనము స్క్రబ్బర్ యూస్ చేస్తాం కదా, స్క్రబ్బర్ అంటే ఒళ్ళు రుద్దుకునేకి, అలాగా యూస్ చేయొచ్చంట ఇదైతే. ఇంకక్కడ అక్క కోసము కొన్ని పొడులు అయితే తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే గోరింటాకు పొడి. నెక్స్ట్ ఇదైతే గుంట గలగర ఆకండి, భృంగరాజ్ అంటారు కదా ఆ పొడి. ఇది వాళ్ళు ఆల్రెడీ పౌడర్ చేసి ఇలా అమ్ముతూ ఉంటారు. అన్ని రకాల పొడులు ఉంటాయండి. మెంతు పొడి, మందారమాకు పొడి, నీలి ఆకు పొడి, ఇలా రకరకాల పొడులు అయితే ఉంటాయి. ఇదైతే నీలి ఆకు అండి. ఇది బ్లాక్ వచ్చేదానికైతే ఈ నీలి ఆకు పొడి అయితే, మందారమాకు హెయిర్ బాగా ఒత్తుగా ఉండేదానికి, చుండ్రు లేకుండా ఉండేకి ఈ ఉసిరికాయ పొడి ఇవన్నీ అయితే అమ్ముతుండారు. ఇంక ఇవన్నీ అయితే నేను తెచ్చుకొని ఒక డబ్బాలో మిక్స్ చేసుకొని అయితే ఇంకా ముందు రోజు ఇది కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది తలకైతే పెట్టుకుంటే బాగా నల్లగా అయితే వస్తాయి. హెయిర్ అయితే తెల్లెంటుకులన్నీ నల్లగా అయితే అయిపోతాయి. ఇంకా అది అక్కకైతే చెప్పున్నాను. అక్కకు కూడా లైట్గా స్టార్ట్ అయ్యి ఉండాయంట. అందుకనే అక్క తీసుకోవడానికి అయితే వచ్చింది. వీటిని ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో అయితే నేనైతే చెప్తాను. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఓకే అండి, బాయ్.